పేరు హనుమంతరావు అండి. మీర్జాపురం మాది. మా పిల్లలు మీర్జాపురం న్యూ లిటిల్ ఫ్లవర్ స్కూల్లో చదువుతున్నారండి. మా పిల్లలు తమ్ముడి పిల్లలు మొత్తం మీద 5గురు చదువుతున్నారు. నిన్న సాయంత్రం ముగ్గురిని ఎక్కించుకొచ్చాక 2 పిల్లల్ని తీసుకొస్తాక వెళ్ళానండి. ఎక్కించుకొని వచ్చి ఇంటికి వచ్చా చూస్తే ఏంటిరా దెబ్బ ఏంటంటే ఫీజులు కట్టలేదని మేడం గారు నన్ను చేపట్టుకొని పిల్లల మీదకి రెక్కలాగి పడదోశారు. ఆ పడదోసినప్పుడు వేరే వాడు తలకెళ్ళి నాది కనుబొమ్మ తగిలిందని పిల్లవాడు చెప్పాడు. ఈ మాట అడుగుదామని పిల్లోని తీసుకొని స్వయంగా ఇంటికి వెళ్ళి ఇల్లు స్కూలు అంతా ఒకటేనండి లోకల్లో. అక్కడికి వెళ్ళి అడిగానండి. అడిగితే వాళ్ళ వైఫ్ వచ్చి మీరు ఎవరిని అడుగుతున్నారు ఇక్కడ, ఎవరు రేపొద్దున మిస్లు వస్తారు, స్కూల్ టైం కాదు ఇది, వచ్చి స్కూల్ టైంలోకి వచ్చి ఆ మిస్లు ఎవరు కొట్టారో వాళ్ళని వెళ్ళి అడుక్కొని అన్నారు. అదేంటంటే అట్ట మాట్లాడుతున్నారు, మీరు ఓనర్లు కదా, మీరు స్వయం ప్రిన్సిపాల్ మీరే కదా, మీరు అడిగినప్పుడు చెప్పాలి కదా సమాధానం, దీనికి రెస్పాన్సిబుల్ ఎవరు మీరు కొట్టింది ఏంటని బాబుని తీసుకొని అడిగినప్పుడు వాళ్ళ అలపాటి రత్నశేఖర్ వాళ్ళ భర్త ఆయన వచ్చి ఓనర్ గారు వచ్చి ర్యాష్గా అడ్డం తిరిగి ఏంటో నీకు చెప్పేది నేను సమాధానం, ఎవరు కొట్టాడో, ఎవరు కొట్టిందో, ఏ టీచర్ కొట్టిందో రేపు పొద్దున వచ్చి అడుకో మొదలు గేట్ పెట్టుకెళ్ళి అన్నాడు. నేను అన్నాను అదేంటంటే అట్టు మాట్లాడుతున్నారని, ఎక్కువ మాట్లాడడం మాకు ఎవడు, నువ్వు ఫీజులు కట్టినవాడు, నువ్వు మమ్మల్ని ప్రశ్నించే హక్కు నీకు లేదు, నువ్వు అసలు గేట్ లోపల కూడా రాని నీ పిల్లల్ని ఏం చేస్తావు చేసుకో, నీ దిక్కున కూడా చెప్పుకో, కలెక్టర్కి చెప్తావు, మినిస్టర్తో చెప్తావు, చెప్పుకోరపోయి అని అడ్డ తిరిగి మాట్లాడాడండి ర్యాష్గా. నిన్న జరిగింది అది. ఇక ఆ దెబ్బ తగిలిన పిల్లల్ని తీసుకొని వచ్చి ఇక్కడికి వచ్చి పిలిచాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.